ప్రయత్నం చేద్దాం. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారు. ఎవరైతే క్షతగాత్రులున్నారో వాళ్లకు వైద్య సాయం ముమ్మరంగా చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు చేరుకున్నారు, పోలీస్ యంత్రాంగం చేరుకున్నది, అవసరమైనటువంటి వైద్య సిబ్బంది కూడా చేరుకున్నది. కామినేని హాస్పిటల్కు గాయాలపైన వాళ్ళని తరలించారు. ఎవరైతే చనిపోయినారో వారి కుటుంబాలను పిలిపించి ఆ బాడీస్ అప్పగించే పని కూడా జరుగుతూ ఉంది. అధ్యక్ష, తమ అనుమతితో నా తరఫున మనందరి తరఫున సభ తరఫున మృతుల కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. వారికి సరైనటువంటి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించమని చెప్పి నేను హోంమంత్రి గారికి చెప్పడం జరిగింది. చనిపోయిన వాళ్ళలో చాలామంది ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు ఉన్నారు. వారికి ఆర్టీసీ కూడా ₹1,00,000 నష్టపరిహారం ఇస్తుంది. పైన ప్రభుత్వ పక్షాన కూడా కొంత తప్పకుండా కుటుంబాలను ఆదుకుంటాం. వాళ్ళ స్థితిగతులను చూసి ఆ కుటుంబాలన్నిటికి కూడా పూర్తి స్థాయిలో ఆదుకుంటామని చెప్పి బాధపడుతూ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.